జస్ట్ మిస్ లో అయిపోయినా నేను. లేదంటే మళ్ళీ ఈ దపాయి కాడ నేను అయితే ఫైన్ వేసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే మా మేడం తోడుకొని హాస్పిటల్ కి అయితే పోతా ఉన్నాను, ఫర్వానీ హాస్పిటల్ కి. అక్కడ పార్కింగ్ లేక ఇక్కడ బయట అయితే నిలబెట్టుకున్నాను. ఫర్వానీ హాస్పిటల్ కాడికి వచ్చినామంటే చాలా డేంజర్ అవుతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. పార్కింగ్ దొరకదు, ఏం దొరకదు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేసేపోతున్నారు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి నేనైతే బండి అయితే గడ్డకి తీసి నేనైతే రిటర్న్ తీసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాను. కార్ లో డ్రైవర్ గాని కూర్చో ఉన్నాడంటే సివిల్ ఐడి మీద అయితే ఫైన్ వేస్తున్నాడు. డ్రైవర్ లేకపోయినాడంటే కార్ మీద అయితే ఫైన్ వేస్తా ఉన్నాడు. ఇక్కడ రైట్ సైడ్ లో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ బండ్లన్నీ పెట్టుకున్నారు అందరూ కలిసి. అక్కడ వచ్చి ఫైన్ వేసారు, అందరికి ఫైన్ వేసేసారు. మీకు ఏదన్నా ఫైన్ పన్నాయి లేదా మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే గూగుల్లోకి వెళ్ళి కోవిడ్ ట్రాఫిక్ ఫైన్ అని కొట్టినారంటే మీకు అయితే సివిల్ ఐడి నెంబర్ అడుగుతుంది. ఆ సివిల్ ఐడి నెంబర్ ఇచ్చినారంటే మీకు ఫైన్ పడిందా లేదని చెప్పి దాని మీద అయితే చూపిస్తుంది అనమాట. జాగ్రత్త, ఫైన్లు అయితే భయంకరంగా ఉన్నాయి. జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోండి, చూసుకొని పార్కింగ్ చేసుకోండి. ఎక్కడ అంటే అక్కడ పార్కింగ్ చేయొద్దండి. ఒకప్పుడు 5 దినాలు 10 దినాలు ఉండింది, ఇప్పుడైతే 100 దినాలు 50 దినాలు అయితే ఉంది. అతను మన తెలుగు డ్రైవర్, అతనికి అయితే ఫైన్ పడింది. అతను అయితే రికమెండ్ చేస్తున్నా ఉన్నాడు. పార్కింగ్ లో బండి పార్కింగ్ చేశారని చెప్పి అక్కడైతే వాళ్ళు అయితే బండి ఎక్కించుకొని పోలీసులు ఎత్తుకొని పోతా ఉన్నారు.